శుభ్లి గారు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ కోలుకుంటుంది అన్ని విధాలుగా. అంటే ఈ రోజున పరిశ్రమలు కానీ, ఉద్యోగాలు కానీ, లేకపోతే యూనివర్సిటీస్ అని కానీ, జాతీయ స్థాయి గుర్తింపు కలిగినవన్నీ కూడా తీసుకురావడానికి ఒకవైపు కూటమి ప్రభుత్వం నానా యాగి పడుతుంటే, మరోవైపు లా అండ్ ఆర్డర్ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ కల్పించాలనే తరహాలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగు పడుతుంది. ఈ రోజున మొన్న నరసరావుపేటలో 2 కార్యకర్తల మరణం కానివ్వండి, లేకపోతే జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, రప్పా అనే బోర్డులు కానివ్వండి, అసలు ఏంటి, ఎలా విశ్లేషిస్తారు ఈ అంశాలు? ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, అందరికన్నా ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి మనిషికి కూడాను 6th సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఈయనకి 7th సెన్స్ కూడాను ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి యాక్టివేట్ అయిపోయింది. అదేంటంటే, నన్ను త్వరలో మా అత్తగారింటికి పంపించబోతున్నారు, నన్ను త్వరలో లోపలేయబోతున్నారు, నన్ను త్వరలో కటకటాల వెనక మళ్ళా దాదాపు సంవత్సరంన్నర పాటు పాత రికార్డు ఏదైతే ఉందో ఆ రికార్డు బద్దలయ్యేటట్టుగా మళ్ళీ ఇంకోసారి నేను లోపలికి వెళ్ళబోతున్నాను అనే సంకేతాలు ఎడమ కన్ను బాగా అదురుతుంది ఆయనకి. అది ఎప్పటి నుంచి అయితే అది అదరడం మొదలైందో అక్కడి నుంచి ఏంటంటే ఇమ్మీడియట్గా జనాల్లోకి రావడం మొదలుపెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పరదాలు కట్టుకుని తిరిగినటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు ఇవన్నీ కూడాను వదిలేసి ఇప్పుడు జనాల్లోకి వచ్చి, అంటే క్రౌడ్ పుల్లింగ్, ఏ రకంగా జనాల్ని మెస్మరైజ్ చేయాలి, ఎవరైతే అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఆజ్యం పోసే విధంగా నన్ను లోపలికి వేస్తే కనుక ఇమ్మీడియట్గా రాష్ట్రం మొత్తం తగలబడాలి, రాష్ట్రం మొత్తంలో కూడాను ఏదో రకంగా ఈ ఏదైతే లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ ఉందో ఇదంతా జరగాలి అని చెప్పేసి ఒక ప్రీ ప్లానింగ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇది ఎవరో నాకు చెప్పింది కాదు, ఇది నాకు అనిపిస్తుంది. ఇది బహుశా అది అబద్ధం కూడా అయి ఉండొచ్చు, నా యొక్క విశ్లేషణ ఆ రకంగా ఉంది. బట్ ఎనీహౌ ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని అవహేళన చేసినటువంటి పార్టీ, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినటువంటి పార్టీ, రాజ్యాంగాన్ని పూర్తిగా మిట్ట మధ్యాహ్నం రోడ్డు మీద రెక్కలు విడిచి డాక్టర్ సుధాకర్కి ఖూనీ చేసినటువంటి, అక్కడ డాక్టర్ సుధాకర్ నాకు కనిపించట్లేదు, నాకు అక్కడ రాజ్యాంగం కనిపిస్తుంది. దాని తర్వాత మీరు వచ్చేటప్పటికి డ్రైవర్ సుబ్రహ్మణ్యం నాకు కనిపించట్లేదు, అక్కడ రాజ్యాంగం కనిపిస్తుంది. ఈ రోజున ఆ వ్యక్తి ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నాడో అతను వచ్చి పైపెచ్చు మంచి మాటలు మాట్లాడుతుంటే ఇప్పుడు మేము ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. అంటే అసలు ఏంది ఇది, అసలు ఎటువైపు వెళ్తున్నాం ఏంటి అర్థం కానటువంటి పరిస్థితి. అనేకమైనటువంటి అంశాల్లో, ఒక అంశం 2 అంశాల్లో కాదు, అన్ని అంశాల్లో కూడాను రాష్ట్రాన్ని, రెండోది ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి, అంటే మరలా మేమే రాబోతున్నాము రపరప అని చెప్పేసి తగ్గేదే లేదు. ఇదంతా ఏంటంటే అహంకారానికి పరాకాష్ట. ఈ అహంకారమే మీరు గత 6 సంవత్సరాల క్రితం, అంటే దాదాపు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2019 జూన్ 25వ తారీఖున మీ ఘోరీని స్వయాన మీరే మీ సమాధిని కట్టుకున్నారు. అది ప్రజావేదికను కూల్చినటువంటి రోజు. 6 సంవత్సరాల క్రితం ప్రజావేదికను కూల్చి ఈ రోజున కూడాను అక్కడ ఉన్నటువంటి ఏదైతే మల్బా మొత్తం అది అక్కడ తునాతునకలై పడిపోయి ఉందో దానికి శిథిలాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను సాక్ష్యం పలుకుతున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశత్వానికి. ఈ రోజున నేను చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే హూ ఎవర్ ఇట్ మే బి, అధికారం చేజిక్కించుకున్న తర్వాత, అధికారం దొరికిన తర్వాత ఇవి కాస్త ఇక్కడికి వచ్చేస్తే కనుక అతను అధమ స్థాయిలోకి, అధమ పాతాళంలోకి అతను తొక్కేబడతాడు. ఎవ్వరు కూడా తొక్కాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు తొక్కాల్సిన అవసరం లేదు, బాబు గారు తొక్కాల్సిన అవసరం లేదు, జగన్ గారు తొక్కాల్సిన అవసరం లేదు. ఎవరికైతే అహంకారం వచ్చి విర్రవీగుతారో, ఎవరైతే ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం మరిచేసి వారు ఒక పూర్తిగా ఏంటంటే ఐఎమ్ ద సుప్రీం, ఐఎమ్ ద బాస్ అన్న, ఏదైతే ఐఎమ్ ద ప్రొవైడర్. ఎందుకు నేను ప్రొవైడర్ అంటున్నానో మీకు తెలిసే ఉంటుంది. 2024 ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ గారు అన్నారు ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, హీ హిమ్సెల్ఫ్ థింకింగ్ దట్ హీఈస్ అన్ ప్రొవైడర్. ప్రొవైడర్ అంటే ఏంటి? సమకూర్చేవాడు ఎవడు? కేవలం ఆ భగవంతుడు తప్పించి సమకూర్చేవాడు ఇంకెవడు కూడా కాదు. కాబట్టి ఆ విధంగా అటువంటి ధోరణిలోకి వెళ్ళిపోయారు మీరు. కాబట్టి ఇప్పటికైనా కానీ మారాలి అని చెప్పి దాస్తున్నాం, కానీ మారే పరిస్థితులు అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో మొత్తం మీద అంటే ఒకవైపు రాష్ట్రంలో పెట్టుబడులు ఈ తరహా, అంటే ఒక గత 5 ఏళ్ల పరిపాలనలో జరిగిన విధ్వంసానికి మనం గడ్డి పూడ్చుకుంటూ వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రభుత్వ హయాం నుంచి. మళ్ళీ వాళ్ళని రెచ్చగొడుతూ
దానికి మాజీ మంత్రులు గాని అంబటి రాంబాబు గారి చూసుంటారు, మొన్న ఆయన పోలీసుల మీద ఆయన ప్రవర్తిస్తున్న తీరు కానివ్వండి, లేకపోతే ప్రతిదానికి ఆయన అగ్రెసివ్ గా వెళ్తున్న విధానం కానివ్వండి, ఎందుకు అంటే ఏం చెయ్యాలని లేకపోతే ఏం కావాలని ఏం కోరుకుంటున్నారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోనే ఉన్నారు, ఏదో పదవులు ఇస్తారు ఇట్లా చేస్తే అనుకుంటున్నారా, లేకపోతే రాబోతున్నాము అనే ఒక ధోరణిలో ఉన్నారా? ఈ ఒక్క సంవత్సరం పరిపాలనకే ఇంత అరాచకాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు అనుకో? నేను ఇందాక ఆన్సర్ ఇచ్చేసానండి దీనికి కూడాను. ఇది ఆయనతో పాటు ఆయన యొక్క ఎవరైతే అలీబాబా అరడజన్ దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. సో ఏదో జరగబోతుంది అని చెప్పేసి, కాబట్టే విర్రవీగుతున్నారు. ఇప్పటికి కూడాను అది చేయకపోతే ఇంకా మనకి ప్రజల్లో ఇంకా మనకి ఇదేం ఉండదు అని చెప్పేసి స్వయాన తన చెల్లి మాట్లాడినటువంటి మాటలు వినైనా కానీ కనీసం సిగ్గు తెచ్చుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీం లీడర్ అయినా కానీ. ఇక్కడ ఇంకో అంశం, మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే, మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే అతను ఒక దళిత సోదరుడు టైర్ కిందకి వచ్చేస్తే, ఆయన టైర్ కిందకి వచ్చేస్తే అది ఏదో ఫ్యాబ్రికేటెడ్ వీడియో అని చెప్పేసి మాట్లాడతారు. సిగ్గుండాలి. జరిగింది పొరపాటు అని చెప్పేసి మేము భావిస్తాము. ఆ పొరపాటు జరిగింది అని చెప్పేసి దానికి ఏదో ఒకటి మాట్లాడాలి తప్పించి కంప్లీట్ ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పేసి దాని నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటే కనుక నాకు అనిపిస్తుంది ఏమిటంటే మీలో మానవత్వం పూర్తిగా సన్నగిల్లిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, వరుస సంఘటనలు చూడండి. తెనాలిలో రౌడీ బ్యాచ్ని లేకపోతే ఆ బ్లేడ్ బ్యాచ్ని, అటువంటి గంజాయి మత్తులో ఊగిపోతున్నటువంటి వాళ్ళకి వెళ్ళి పరామర్శిస్తాడు. ఒక సంవత్సరం క్రితం ఈయన ఓడిపోయాడని చెప్పేసి ఆయన రోడ్డు మీదకి వచ్చేస్తే ఆయన విగ్రహం అక్కడ ఆవిష్కరిస్తే ఏదో పెద్ద దేశకా నేత అన్నట్టుగా ఆయన విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరిస్తే ఈయన పోయి ఆయన ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి ఈయన వెళ్తాడు. రోడ్డు మీద కొట్టిన వాళ్ళకి వెళ్ళి పరామర్శిస్తాడు, రపరప అంటాడు, ఇంకోటేదో అంటాడు. ఇవన్నీ కూడా ఏంటంటే సమాజంలో అల్లకల్లోలం సృష్టించాలి, ఏదో రకంగా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్, అంటే అన్ని విధాలుగా ఆయన చూసుకున్నాడు. అంటే కమ్యూనల్ యాంగిల్ ఆల్రెడీ యూజ్ చేసేసాడు, దాని తర్వాత మా కులాల మధ్య ఇది పెట్టేద్దామని చెప్పేసి చూశాడు, ఏది కుదరలేదు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఏదైతే అసాంఘిక శక్తులు ఉన్నాయో ఆ అసాంఘిక శక్తులకు ఒక సుప్రీంగా, ఒక బిగ్ బాస్గా, ఒక డాన్గా ఆయన వీళ్ళందరినీ కూడాను దిశానిర్దేశం చేస్తున్నారు ఆయన. కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు సార్, అంటే ఒకవైపు గతంలో లిక్కర్ స్కామ్స్ కేసుకు సంబంధించి కానీ మీరు అన్నట్టుగా షర్మిల గారు బయటకు వచ్చి చెప్పిన ఆవిడ ఫోన్ ట్యాపింగ్ విషయాలు కానీ, సాక్షాత్తు గతంలో చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇట్లా అందరి ఫోన్లు ట్యాపింగ్, కొంతమంది మీడియా ప్రతినిధుల ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ ఇన్ని జరుగుతున్న ఒకవైపు ఇలా ఉంటే, ఇంకోవైపు నుంచి ఈయన ఇంకా అరాచకం సృష్టించాలి, శాంతి భద్రతలు ఘాతం కలిగించాలని కూడా ఈ రోజున మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ వాళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అసలు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం కలిగిపోతుంది. రాజ్యాంగ ఉల్లంఘన అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిలువెత్తు నిదర్శనం. ప్రతి అంశంలో కూడాను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడాను రాజ్యాంగ ఉల్లంఘన చేసినటువంటి వారు మీరు. ఈ రోజున మీరే దొంగే దొంగ అరిస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే పద్ధతిలో కొనసాగుతుంది. ఇక్కడ ఇవన్నీ కాదండి, 100 మాటలకు ఒకటే ఒక మాట. ఇంకొకసారి జగన్ నెవర్ అగైన్ అన్న సిద్ధాంతం ఈ రోజున ఏదైతే కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు నరాన్న దాన్ని ఎక్కించుకొని ఆ అంశాన్ని తీసుకొని ముందుకు వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి దిశకి పయనిస్తుంది. నిన్న చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అతను రాకుండా మేము పూర్తిగా ప్రతి క్షణం మేము అలర్ట్గా ఉండి చేస్తాం. ఇదే అలర్ట్నెస్ ప్రతి కార్యకర్తలోనూ, అందరిలో కూడాను ఇదే అలర్ట్నెస్ ఉంటే కనుక రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తుంది. లేదంటే వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఏదో రకంగా ఒక భయాన్ని సృష్టించి ఆ భయం ద్వారా ఏంటంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈయనే ముఖ్యమంత్రిగా అవుతాడు అని చెప్పేసి ఏదైతే ఒక రాంగ్ మెసేజ్ని వాళ్ళు పంపించాలని చెప్పేసి అనుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా మనం పనిచేయగలిగితేనే మళ్ళా ఏమంటారు ముఖ్యమంత్రి గారి కోసమో లేకపోతే కాబోయే ముఖ్యమంత్రి గారి కోసమో లేకపోతే డిప్యూటీ సీఎం గారి కోసం పనిచేయాల్సిన అవసరం లేదు, మన రాష్ట్రం కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చివరిగా ఏదైతే ఒకవైపు అప్పుల్ని పూడ్చుకుంటూ పరిశ్రమలు తెచ్చుకుంటూ ఇచ్చిన సంక్షేమాన్ని కట్టుబడి మొన్న తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి తల్లికి ఆ డబ్బులు చేరే విధంగా, అది కూడా సంవత్సరం ముందులో స్కూల్స్ ఓపెనింగ్ అప్పుడే ఆయన ఇవ్వడం కానీ విడుదల చేయడం పట్ల ఒక మైనారిటీ సోదరుడిగా, మైనారిటీ నాయకుడిగా మీరు ఏం చెప్తారంటే, ఎందుకంటే మైనారిటీ మహిళలే, ఆడబిడ్డలే ఎక్కువగా కొంచెం లాభపడే, ఎందుకంటే వాళ్ళకి కొంత ఫ్యామిలీ ఎక్కువగా ఉంటుంది, తరతరాలుగా వాళ్ళు పిల్లలు కానివ్వండి. అంటే ఇక్కడ ఒకటి అందరికన్నా ముందు ఏమిటంటే ఏదైతే ఈ తల్లికి వందనం కార్యక్రమం ఉందో
అనుకున్న దానికన్నా 100 times ఎక్కువ సక్సెస్ అయిందండి. గ్రౌండ్ లెవెల్లో, చాలా గ్రౌండ్ లెవెల్, డీప్ గ్రౌండ్ లెవెల్లో కూడాను అది వెళ్ళింది. నాకు స్వయాన దాదాపు ఒక 25-30 మంది నాకు మెసేజ్లు పెట్టారు. షిబ్లీ గారు, మాకు మీరు ఏదైతే పార్టీకి మీరు ఓట్లేయమని చెప్పారో ఆ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట పరంగా మాకు 4 పిల్లలండి, మాకు 3 పిల్లలండి, మాకు 6 పిల్లలండి, మాకు డబ్బులు పడినాయండి అని చెప్పేసి. సో ఇది కూటమి ప్రభుత్వానికి చాలా 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 ప్లస్ చేసింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. నంబర్ 1. నంబర్ 2, మైనారిటీ మహిళలు లేకపోతే మైనారిటీ సోదరులకి ఎక్కువ మంది పిల్లలు అనేది అది గతం అండి. ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ఇవాళ మేము ఉన్నాం, మేము మా తల్లిదండ్రులకి 6 సంతానం అండి. 6కి 6 ఏళ్ళు 12 మంది. కానీ నందమూరి తారక రామారావు గారికి ఒక్కళ్ళకే 11 మంది. అంటే ఇక్కడ మతంతో లేకపోతే ఇంకోటితో కూడాను ఇది సంబంధం ఉండదు. ఎందుకంటే దీన్ని రాంగ్ ప్రాస్పెక్టివ్లో ప్రజెంట్ చేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. అదేంటంటే ఇంతమంది, ఒక తెలుగుదేశం పార్టీ మెయిన్ సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక పోస్ట్ వేశారు, ఉమ్మడి కుటుంబాల్లో 12 మంది పిల్లలకి తల్లికి వందనం అందింది అని చెప్పి. దాన్ని ఏం చేశారంటే ఒకే జంటకి 12 మంది సంతానం అన్నట్టుగా దాన్ని ఎక్స్పోజ్ చేశారు. వాస్తవానికి అక్కడ 4 కుటుంబాలు ఉన్నాయి. 4 కుటుంబాలు ఉన్నాయి. ఆ 4 కుటుంబాలకి సంబంధించిన వారి యొక్క పిల్లలు అది. దాన్ని మనం కొంచెం బాగా ఎగ్జాజరేట్ చేసి లేకపోతే జనాల్లోకి తీసుకెళ్ళి ఒకే ఉమ్మడి కుటుంబం అని చెప్పేసి యూజ్ చేశారు అక్కడ ఓడింగ్. కానీ దాన్ని కంప్లీట్గా రాంగ్ ప్రాస్పెక్టివ్ ఇచ్చి ఒక మతాన్ని కించపరుస్తూ తెలుగుదేశం పార్టీ వైపుకి ముస్లిం మైనారిటీలు ఎక్కడ మళ్ళీపోతారో అన్న ఒక దురుద్దేశంతో ఇటువంటి మాటలు ఇవన్నీ కూడాను ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి సరే, ఈ రోజున మీరు ఇదంతా మనం అనుకుంటున్నాం, కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంతకు ముందు హమ్దో హమారే ఏక్ అన్నాడు, ఇప్పుడేమో దాని తర్వాత హమ్దో హమారేదో అన్నారు, ఇప్పుడేమో లేదు బాబు మీరు పని మీద ఉండండి, మీరు అర్జెంటుగా జనాభా పెంచండి అంటున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కానీ ఖచ్చితంగా తల్లికి వందనం అన్న కార్యక్రమం మట్టుకు అసలు సూపర్ డూపర్ హిట్ అండి. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్క వర్గానికి కూడాను ప్రతి ఒక్క మహిళకు కూడాను వాళ్ళ కళ్ళలో ఆనందం చూడటం జరిగింది. వాళ్ళందరూ కూడాను ఇది కష్టం, ఇది అవ్వదేమో, ఇంతమందికి ఎలా ఇస్తారు అని చెప్పేసి ఏదైతే ప్రచారం వీళ్ళు చేశారో, ఇంతకుముందు భారతి గారు అందరికీ ఇస్తారు అని చెప్పేసి ఒక్కరికి ఇచ్చి మాట తప్పారు. కానీ మాట ఇచ్చి మడమ తిప్పకుండా మాట మీద నిలబడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.